ఇక్కడి నుంచి స్టేషన్ దిగాము. స్టేషన్ ఇలా ఉంది, బాగుంది కదా అమీర్పేట్. మొత్తానికి ట్రైన్ దిగేశాను. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే సైబర్ టవర్, బాగుంటుంది. లోక్ మాతాన్ భాగ్యనగర్ శిల్పకళా వేదికలో విజిట్ చేయబోతున్నాం. ఇలా ఎంట్రీ అవుతున్నాం. శిల్పారామం ఇలా ఉన్నది, బాగుంది కదా. ట్రెడిషనల్ బాగుంది. నందీశ్వరుడు బాగుంది కదా. చాలా జనాలు ఉన్నారు. గోమాత ఎంట్రన్స్ ఇలా ఉన్నది. లోపలికి వచ్చేసాం. తెలంగాణ కాకతీయ మహారాణి రాణి రుద్రమ్మదేవి ఇలా బాగుంది. సాంప్రదాయ వేదిక, ఇక్కడ కూడా బంతి పూలు ఉన్నాయి. అనేక రకాలుగా పూజకు సంబంధించిన వ్రతాలు, విగ్రహాలు, సరస్వతీదేవి, యేసుక్రీస్తు, చాలా సాయిబాబా, చాలా వెంకటేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయుడు. పప్పు దినుసులతో గణేషుని చేసారు, బాగుంది. ఈ దండలు వెరైటీగా ఉన్నాయి కదా, వివిధ రకాల చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ ఇలా ఉన్నది. ముందుకు వెళ్దాం. ఇంకా బాగుంది. సైడ్ నుంచి ఇలా ఉంది. నృత్యనాట్యం చాలా బాగుంది కదా. ఇంట్లో షోయింగ్ కోసం ఇది వంట పాత్రలు చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా వెరైటీస్ ఉన్నాయి. దీపాలు వెలిగించేది, అనేక రకాల స్టాల్స్, గంట టైప్లో ఉన్నది, బాగున్నది. సెరామిక్ ఇలా ఉన్నది. సందర్స్లో షిప్ టైప్లో కూడా చాలామంది చిల్డ్రన్స్, పెద్దవాళ్ళు చాలా ఆనందంతో ఇక్కడ ఇలా ఉంటున్నారు. చాలా బాగుంది. ఇలా ఉన్నారు ట్రెడిషనల్ డ్రెస్లో, చాలా బాగుంది కదా. పిల్లలకి సరదాగా ఈ బాత్ మంచి షిప్ టైప్లో ఉన్నది. ఇక్కడ చాలా బాగుంది. లబానా లంబాడి ట్రెడిషనల్ డ్రెస్లో ఉన్నారు, చాలా బాగుంది. కామారెడ్డి జిల్లా గాంధారి మండల్ చద్మల్ తాండా లబానా లంబాడి ట్రెడిషనల్ డ్రెస్, బాగుంది. ట్రెడిషనల్లో చాలా బాగుంది. ఇలా బాగుంది. ఆడుకుంటున్నారు. అప్పటి రోజులలో ఇది ఒక ఆట. అలాగే పిల్లలతో ఆడుతూ ఇక్కడ ఒక తాతగారు బియ్యంలో మెరుగలు ఏరుతున్నారు, చాలా బాగుంది. బియ్యంతో పిండి పడుతున్నారు, ఇక్కడ మెరుగలు ఏరుతున్నారు. ఇసురాయి పక్కనే ఇలా ఉంది. మధ్యలో ఒక దంపుడు బియ్యం లాంటిది ఉన్నది, బాగుంది. వడ్లు బాగు చేయుట మరియు పిండి తయారు చేయుట. వారు నివసిస్తున్న ట్రెడిషనల్ ఇల్లు, కుమ్మరి ఇల్లు. కుండలు తయారు చేస్తున్నారు. ఇలా పూత పోస్తూ తయారు చేస్తారు. ఇంటి లోపల ఇలా తయారు చేసిన కుండలు, బొమ్మలు, వాటి శిల్పకళ నైపుణ్యత బాగున్నాయి. పొలం ఎలా దున్నుతాడంటే ఇలా నాగలితో, అలా చంద్రకోలతో, ఎడ్లు, కాడి, రైతు నాగలి, ఇవన్నీ ఉంటేనే ఒడ్లు పండిస్తారు. పొలంలో విత్తనాలు వేస్తారు. మొత్తం పొలం దున్నాక విత్తనాలు వేస్తారు. అలాగే రైతుకు అన్నం తీసుకొస్తున్న దృశ్యం పాపతో. రైతు భోజనం సమయంలో ఇలా భాగస్వామి తన పాపతో ఇలా ముందుకు వస్తున్న సమయం.
ఇంటి చుట్టూ ఇలా ముగ్గులు వేస్తున్నారు, అలంకరణ బొమ్మలు చాలా బాగున్నాయి. ఇక్కడ పార్వతి పక్కనే అయ్యగారు ఉన్నారు. అప్పట్లో పప్పు దినుసులు పోసుకొనికి బుట్టలు ఇలా అల్లేవారు, బొమ్మలు అలా తయారు చేసేవారు. అక్కడ వెనకాల డోలు కూడా ఉన్నది, అంటే బ్యాండ్ మోగిచ్చేది. ఆ వెనకాల డప్పు కొట్టేది ఉన్నాయి. ఆ ఇల్లు ట్రెడిషనల్తో ఉన్నది, అంతకి ట్రెడిషనల్గా తయారై ఇలా గొబ్బెమ్మలు పెట్టడానికి, అలాగే ఇంటి ముందుకు వచ్చే గంగిరెద్దులు సంక్రాంతికి ఇలా గొబ్బెమ్మలు పెట్టి ఇలా గోమాతలను ఇంటికి అల్లులను పిలిచి గిరిజనులు సాంప్రదాయాలతో పండుగలు ఘనంగా చేసుకుంటారు. డూడు బసవన్న మంచి అలంకరణ చాలా బాగుంది. బొమ్మలు ఇలా, అలాగే వెనకాల చెప్పులు తయారు చేస్తున్నారు. అక్కడ ఒడ్లు పోసే ఒక కావు ఏర్పాటు చేస్తున్నారు. బొమ్మలు అలాగే కూరగాయలు అమ్ముతూ ఇక్కడ చాలా బాగుంది. గ్రామంలో సంత ఇలా ఉంటుంది, కూరగాయల సంత, మార్కెట్, రైతు బజార్ తీసుకొని చెప్పించుకుంటారు. వాళ్ళు వీక్షిస్తున్నారు, వెనకాల బుట్టలు అల్లుతున్నారు. సంత ఇలా ఉంది. గృహ కార్మికుల గృహ ఇలా ఉంది. కాళహస్తి చెక్క బొమ్మలు తయారీ విధానం, అలాగే ఇక్కడ ఒడ్లు దంచుతున్న విధానం, అక్కడ బట్టలు, అక్కడ తట్ట కూడా బాగున్నది. ఇలాంటి కుండలలో అప్పట్లో ఒడ్లు ధాన్యాలు అనేక రకాలుగా దాంట్లో నింపేవారు. చాలా బాగుంది కదా. రూపమైన బొమ్మలు తయారు చేస్తున్న వాళ్ళు విధానం, ఏనుగు చెక్క బొమ్మలు, కనకదుర్గమాత అక్కడ బాగుంది. బిడ్డకి జడ వేస్తున్న దృశ్యం, అలాగే ఇక్కడ ఒక గోటు ఉన్నది, మేక. దారంతో ఇలా నేతవారి ఇల్లు, నేతవారు ఇలా వేస్తుంటారు. వల టైప్లో ఉన్నది, ఉచ్చు లాంటివి అనుకుంటా, చేపలకు సంబంధించిన ఇల్లు ఇలా ఉంది. అలాగే ఇంకో ఇల్లు దగ్గరికి వెళ్తున్నాం. ఇంటిలో కుటుంబ పనులు, ఇలా వంట చేస్తున్న దృశ్యం చాలా బాగుంది. బొమ్మలు తయారీ, రంగి పనులు, వాళ్ళ పనిముట్లు, ఇత్తడి పాత్రలు తయారీ ఇలా చేసేవారు. కాళ్ళతో ఇట్లా తిప్పుతూ, చక్రం తిప్పుతూ తయారు చేస్తున్నారు. అనేక రకాల పాత్రలు, ఇంటికి సంబంధించిన అవన్నీ తయారు చేస్తున్నారు. పొలంలో పనులు, వాటి గడ్డపార, పార, వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్లో చాలా బాగున్నది. నేతన్నల వస్త్రధారణ ఇలా తయారు చేస్తారు, బట్టలు ఇలా నేస్తారు, నేతలు ఇలా వస్త్రాలు ఇలా తయారు చేస్తారు. చాలా బాగుంది. ట్రెడిషన్ ఫోటో, సాంప్రదాయాల అలంకరణలో ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నారు. సాంప్రదాయాలు చాలా బాగున్నది. ఇది రాక్షసి చాలా బాగుంది. నారదుల వారు కాళీమాత ఇలా ఉంటుంది. మొక్కలు, చేపలు, చాలా ఫిష్, వాటికి ఏమో వేస్తున్నారు, అవి వచ్చి అందుకుంటున్నాయి. గౌరవ కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారు విజిట్ చేశారు. బుద్ధుని విగ్రహం
బుధుడు, చెట్టు పైన శ్రీకృష్ణుడు, ఇలా గోపికమ్మలు సందర్శించిన ప్రదేశం అలా తిలకించేలా ఉన్నది. రాధాకృష్ణులు, శ్రీకృష్ణుడు, గోపికమ్మ అలా సందర్శన. కృష్ణుని అవతారానికై దేవతల ప్రార్థన. సార్ 50 అక్షరాలు వచ్చినాయండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి దీంట్లో సంస్కృత భాషా అక్షరాలు ఇవి. ఆ 50 అక్షరాల నుంచి భారతీయ భాషలు ఇవాళ మనకు లిపితో కూడుకున్నటువంటి 14 భాషలు కానీ, లిపిరహితమైనటువంటి 700 భాషలు కానీ అన్నిట్లో కూడా ఇవే అక్షరాలు. రాష్ట్రం యొక్క తాండవ నృత్యం మనకు కనిపిస్తుంది. అక్కడ యమునా నదిలో అక్కడ అది కూడా నృత్యం. ఆడిన విశదామోదరుపాదఘాతనగతుల్వేవేల చందంబులన్ రసభాటోపముచూప పాప పనివృత్పాల ఛటామండలం వసాంబైనగిలన్ మణుల్ సెదరగా హాస్యంబులన్ శోణితం బెసగన్ ధనుష్ట్రలు నుగ్గుగా గర్వ వన్నిజ్వాలికల్ వెల్వడను. బాలకృష్ణుని తాండవం ఈ విధంగా, శివుని తాండవం ఆ విధంగా. ఏదైనా ఒక చిత్రలేఖనాన్ని చూస్తే ఒకవైపు నుంచే చూస్తాం. అది ఒకవేళ శిల్పాన్ని కానీ చూసినట్టయితే మనము చుట్టూ తిరిగి చూస్తాం. శిల్పం ఏదైనా విగ్రహం చుట్టూ తిరిగి చూస్తాం. కానీ ఒక వాస్తు శిల్పంలోకి పోయినట్టయితే అది భవనం, లోనికి పోయి చూస్తాం. ఒకటేమో ఒకవైపు నుంచి చూసేది చిత్రలేఖనం, కానీ ఈ చుట్టూ తిరిగి చూసేది శిల్పం. ఆ తర్వాత వాస్తు శిల్పం లోనికి పోయి చూస్తాం, బయట నుంచి చూస్తాం. భవనం వాస్తు ఇంజనీరింగ్ పద్ధతిలో వచ్చింది కదా, అట్లా చూస్తాం. చూసేది ఒకటైతే, చుట్టూ తిరిగి చూసేది ఒకటైతే, లోనికి పోయి చూసేది ఒకటైతే, ఇప్పుడు ఏ పాట ఏ కళ్ళకు కనిపించినటువంటి నృత్యము వీటన్నింటినీ కూడా లోనికి తీసుకుంటాం. లోనికి తీసుకుంటే ఏమవుతుంది? హృదయంలోనికి వచ్చేస్తుంది, మనసులోకి వస్తుంది. హృదయంలోనికి వస్తే భావోద్వేగం కలుగుతుంది, మనసులోనికి వస్తే ఆలోచనాత్మకం అవుతుంది. హృదయం ఎప్పుడు కూడా ఉద్వేగభరితంగా ఉంటుంది. మనస్సు అనేటటువంటిది ఆలోచనలు కలిగిస్తుంది. కాబట్టి ఈ విధంగా మనిషిని ప్రఫుల్లం చేసేది, ఆనందం చేసేది ఈ సంగీత, సాహిత్య, నృత్యాలు. చాలా బాగుంది. పంటలు పండియాలంటే మధ్యలో ఒక రైతు నీళ్లు తోడుతున్నారు కదా, ఆ విధంగా ఒక బావి తోడి ఆ బావిలో నీళ్లు ఊరి, ఆ నీళ్లు ఊరిన అప్పట్లో మోటార్లు లేవు, బావులు ఉండేవి. బావులతోడి నీళ్లు ఇలా చేది పొలానికి పంపించేవారు. పొలంలో అనేక రకాల ధాన్యాలు పండేవి. పిల్లలు ఆడుకునే సందర్శన. గోల్డెన్ పెసెట్ సిల్వర్ నెమలి నీళ్లు తాగుతుంది, బాగుంది కదా. రింగ్ నెక్టు నెమలి, జావా స్పేరో, బుడ్గెరింగలు, కాకటీల్స్, సన్ కోనూర్, పౌంటన్ పావురాలు బాగున్నాయి. బాతులు, పొమెరేనియన్ గూస్, టర్కీ, గినియా పక్షులు, పిట్టలు, క్రేప్ ప్యాట్రీడ్, టర్కీ కోళ్ళు బాగున్నాయి. పాప బటర్ఫ్లై, ఇలా కాంబినేషన్ చాలా బాగుంది. రాక్ వాటర్ ఫాల్స్, అనేక రకాల గనెట్స్తో ఇలా వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. కాగులతో ఎంట్రన్స్ బాగుంది. రైతు చక్రం, బండి చక్రం, నృత్యకళ, చెక్క బొమ్మలు బాగున్నాయి. ఆరూప తాళాలు, సంగీత వాయిద్యాలు. వావ్, ఈ డ్రమ్స్ ఈ పిల్లల కూడా చాలా బాగున్నాయి. ఇలా కళా పోషణ చాలా బాగున్నది. కాలం నాటి నృత్య కళలు, డప్పులు, వాయిద్యాలు, సన్నాయి, అనేక రకాలుగా ఈ స్వరాలు అన్నీ ఇక్కడి నుంచి చాలా చూసినాం. చాలా డప్పులు ఉన్నాయి. దూడకి పాలిస్తున్నట్టు ఈ డెకరేషన్లో చాలా బాగుంది కదా. వాటి మేత అలంకరణ, రైతుకు సంబంధించిన వాటి సామాగ్రి ఇక్కడ ఉన్నాయి.
ఫోటో పెయింటింగ్ న్యాచురల్గా చూస్తూ వేయడం. స్టోన్తో చేసిన ఏనుగు సింహాలు చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ కూడా మిజోరాం ట్రెడిషనల్ డ్రెస్లో చాలా బాగుంది. పూసలతో చాలా బాగున్నాయి. లేడీస్ సంబంధించినవి అనుకుంటా. వివిధ రకాల పూసలు దండలు అంటారు, నాకు కూడా తెలియదు. బ్లూ గ్రీన్ కలర్లో వాటర్ ఫాల్స్ బాగున్నాయి. అక్కడ చూస్తున్న శిల్పారామం కమాన్, అక్కడ దూరంగా శిల్పం ఒక నృత్యం చేస్తున్నది, బాగుంది. ఇలా లోపల ఇలా ఉంది, బాగుంది. ఇలా ముందుకెళ్తుంటే చాలా వాచ్లు బాగున్నాయి. పెద్ద వాచ్, గన్స్. ఆనాటి దీప అలంకరణలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెలుగులతో ఉండే ఈ దీపాలన్నీ తయారు చేశారు. వంట చేయనికి ఇలా రోల్ చాలా రకాలుగా ఉన్నాయి. వావ్, సూపర్. ఇవి గలగురిలు. మోటార్ సైకిల్స్ చిన్నవి చాలా బాగున్నాయి, వెరైటీ కలర్స్లో. అలంకరణ అనేక రకాలుగా ఇవి చాలా వెరైటీగా ఉన్నాయి. స్పీకర్స్ ఇలా మైక్ లాగా, అలాగే ఇతర వస్తువులు పడవల రూపంలో ఇక్కడ వెరైటీస్. వావ్, ఇంటిలో సంబంధించిన అన్ని రకాల వస్తువులు చాలా బాగున్నాయి. ఈ వెరైటీస్ కూర్చోవడానికి చాలా బాగున్నాయి. గ్లాసెస్, వెయిట్ సౌండ్, చైర్లు, కళా బొమ్మలు, ఏనుగు రూపంలో. ఇక్కడ బుద్ధుని విగ్రహం కూడా ఉన్నది. బుట్టలు, వాటి లోపల బల్బులు, బుట్టలు బాగున్నాయి. బొమ్మల ఆకృతి, వాటి అలంకరణ, సాంప్రదాయం. కుండలు తయారు చేసే విధానంలో ఇదొక భాగం. ఆమె చేసేట కుండ తయారు చేస్తున్నారు. వావ్, దీపాలంకరణ కోసం ఇలా కుందుల్లాగా ఉన్నాయి. సాంప్రదాయాలలో ఇదొక భాగం. ఇలా ఆకృతిలో బొమ్మలు, ఇత్తడి బొమ్మలు ఇలా ప్రదర్శన. భరతనాట్యం నృత్యం చాలా బాగుంది.
నైట్ వ్యూ ఇలా ఉంది. అలా వాటర్లో వెళ్తుంటే ఎంత ఆనందం. సాంప్రదాయంతో పూజలు చేసేవారు. బుజ్జ గణపయ్యకు ఇలా అన్ని సాంప్రదాయాలతో ధాన్యాలు, కూరగాయలు ఇలా చాలా రకాలు ఉన్నాయి. అన్నిటి పేర్లు నాకు తెలియదు. గణేష్ పూజించడం చాలా గొప్ప. జై గణేష్, జై గణేష్. సూతిక గృహం ఈమె ఇలా ఉన్నది. హేమంతం రోజున ఇలా అలంకరించి గాజులు, పూలతో అన్నీ అలంకరించి ఫంక్షన్ చేసేవారు. నైట్ వ్యూ ఇలా ఉంది. ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది. దూరం నుంచి చూస్తే ఇలా సైబర్ టవర్, గ్రీన్ సిటీ ఆర్డినరీ బస్ బాగుంది కదా. సరదాగా కాసేపు కూర్చున్నాడు. మొత్తానికి శిల్పారామం, సాంప్రదాయం, ఇండియన్ కల్చర్ చూసి వస్తున్నాం. అమీర్పేటకు వచ్చేసాడు. ఇక్కడ దిగి మళ్ళీ ఎల్బినార్ ట్రైన్ ఎక్కాలి. వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు